This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఆఫీసుల్లో చేసే డిఈఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ రెండు రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 12th అర్హత ఉండాలి. అదే మీకు ఎంటీఎస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే స్టార్టింగ్ మీకు బేసిక్ పేనే 22,411 ఉంటుంది. అదే డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకైతేనేమో 24,356 శాలరీ అయితే ఉంటుంది. వీటికి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయిపోయింది. చాలా తక్కువ టైం ఉంటుంది. ఎలా అప్లై చేసుకోలేదని చెప్పి నేను ఇదే వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేనెప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన నార్థరన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళైతే మినిమం 10th 12th డిప్లొమా చేసిన వాళ్ళకి రకరకాల వేకెన్సీస్ కోసం టోటల్ 570కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 47,000కి పైగా జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఐసిఎస్ఐఎల్ వాళ్ళైతే డిఈఓ అలాగే ఎంటీఎస్సీ రెండు రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఐసిఎస్ఐఎల్ అంటే ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్స్ మన సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే డిఓ ఎంటీఎస్సీ రెండు రకాల వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్, ఎంత శాలరీ ఉంటుంది, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు పోస్ట్ వైజ్గా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంటీఎస్కి కేవలం 12th పాస్ అయితే చాలు. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీకి 12th పాస్ అయితే చాలు. అదే డిఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి అయితే ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మీరు ఏదో ఒక విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఆ వేకెన్సీకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్ అయితే ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఇచ్చారు. అండ్ మ్యాక్సిమం ఏజ్ గురించి అయితే ఏమీ మెన్షన్ అయితే చేయలేదు. ఒకసారి మీరు కూడా క్లియర్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ చూసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి క్లియర్గా చూసుకోండి. మినిమం 21 years ఏజ్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు శాలరీస్ అయితే చెప్పాను కదా. ఈ ఎంటీఎస్కి అయితే 22,411 ఉంటుంది. డాటా ఎంట్రీ ఆపరేటర్కి అయితేనేమో 24,350 రూపీస్ పర్ మంత్ మీకు శాలరీ అయితే ఇస్తారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. మీ ఏజ్, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు ఆ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఇంటరాక్షన్ కానీ లేదంటే ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. మీకు కేవలం మ్యాక్సిమం ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారానే ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. ఇంకా క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్ ఇవన్నీ బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు 10th April 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 11 AM నుంచి మీరు అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 11 AM 11th April 2026 ఉంటుంది. సో మీకు టైం అయితే 1 day మాత్రమే ఇచ్చారు. వాళ్ళు చూసిన వెంటనే మీకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ టైం కల్లా నేను వీడియో చేసి అప్లోడ్ చేసే టైం కల్లా అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లికేషన్స్ అయితే చేసుకోండి. మీకు 1 day అప్లికేషన్ టైం ఉంది కాబట్టి చాలా తక్కువ టైం ఉంది. చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. 1 time రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పి 590 ఉంటుంది. ఇది అఫీషియల్గా ఐసిఎస్ఐఎల్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ చేసుకున్నప్పుడు చేసేస్తే సరిపోతుంది.
నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ www.icsil.inకి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను డైరెక్ట్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీరు ఓటీఆర్ చేసుకోవాలి. ఫస్ట్ ఓటీఆర్లో మీకు ఫీ ఉంటుంది, అది చేసేసి ఓటీఆర్ చేసుకున్నాక దాని తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ ప్రాపర్గా మీరు 10th ఏప్రిల్ 2026 నుంచి 11th ఏప్రిల్ 2026 లోపు 1 డేలో మీరు అప్లికేషన్స్ చేసుకున్నారంటే వాళ్ళు లాస్ట్కి మీకు మీ క్వాలిఫికేషన్ అవన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేసి ఒక మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేశారంటే మీకు ఇలా వస్తుంది MTS అని చెప్పి, డాటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి. ఇవి ప్యూర్లీ కాంట్రాక్చువల్ అలాగే అవుట్సోర్స్డ్ బేసిస్ కింద మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మీరు రైట్కి స్లైడ్ చేశారంటే ఇలా వస్తుంది అనమాట. మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవాలనుకుంటే ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయొచ్చు. అప్లై చేసుకోవడానికి మీకు ఇక్కడ డైరెక్ట్ అప్లై లింక్స్ ఇచ్చారు చూడండి, బ్లూ కలర్లో ఉన్నాయి కదా, వాటిపైన క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్ అప్లికేషన్లోకి వెళ్తారనమాట. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకున్నారంటే వాళ్ళు ఫర్దర్గా మీకు వాళ్ళే మిమ్మల్ని అంటే మీ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే డాటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్ కోసం కాంట్రాక్చువల్ అవుట్సోర్సింగ్ కింద ఈ 2 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. క్వాలిఫికేషన్ ఉంటే అస్సలు మిస్ చేసుకోకండి. మీకు టైం అయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.